ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులే లక్ష్యంగా లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మరి సీనియర్ పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన వరుస భేటీలు అవ్వడం చూస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రోజుకొక ఫేక్ ప్రచారానికి తెరలేపుతుంది వైసీపీ. మరి నారా లోకేష్ గారి లండన్ పర్యటనపై కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రోజుకొక ఫేక్ ప్రచారం సార్. దేనిపైన కూటమి తీసుకునే నిర్ణయం కానివ్వండి, లేదంటే ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లాల్సినటువంటి అంశాలపైన కూడా ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులను ఆకర్షించడానికి నారా లోకేష్ గారు లండన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ లండన్ పర్యటనపై కూడా స్వాతిరెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు అంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా నారా లోకేష్ గారు తను రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గానే కాకుండా తన కొడుక్కి తండ్రిగా దేవాంశు రీసెంట్గా 175 చెక్మేట్స్ అనేది చెస్కు సంబంధించి తన ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో తనకి ఆ ప్రపంచ రికార్డు లండన్లో ప్రదానం చేస్తున్న నేపథ్యంలో బీయింగ్ ఏ ప్రౌడ్ ఫాదర్ 10 సంవత్సరాల పిల్లవాడు ప్రపంచ రికార్డు సృష్టించిన ఆ పిల్లవాడి తండ్రిగా తను ఆ అవార్డు తీసుకుంటున్న నేపథ్యంలో సతీ సమేతంగా తను లండన్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అంటే ఒక తండ్రిగా తన బాధ్యత నిర్వహించిన తర్వాత రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర యువతకి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను అని చెప్పిన యువగళంలో తాను యువతకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడంలో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం 3 నెలల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ మంత్రిగా తాను, పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ గారు, వీళ్ళు సమిష్టిగా రాష్ట్రంలోకి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా రీసెంట్గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ చాలామంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన చర్చలు జరపడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా స్వామి కార్యం స్వకార్యం కుటుంబ పెద్దగా తన కొడుకు అవార్డు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ యూకే బిజినెస్ సమ్మిట్లో కూడా దాంట్లో కూడా పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడంలో భాగంగా అక్కడ పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడుతూ వాళ్ళ సందేహాలని నివృత్తి చేస్తూ రాష్ట్రానికి ఉన్న వనరుల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ గురించి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి, రాష్ట్రంలోకి ఆల్రెడీ ఏ సంస్థలు వస్తూ ఉన్నాయి, వాటిని ఏ విధంగా తాము ఛానలైజేషన్ చేసుకోగలిగామన్న అంశాల గురించి విడమర్చి చెబుతూ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల పారిశ్రామిక సంస్థల పెట్టుబడులు, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన జరిగితే, తద్వారా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే ఇంకా కొన్ని లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది. తద్వారా రాష్ట్ర మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్ది, తద్వారా సంపద సృష్టి జరుగుద్ది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగే కొద్దీ ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన పాలనని అందించే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది, ఆ దిశగా అమలు చేస్తుంది. పాలకులుగా వాళ్ళు ఈ పనులో నిమగ్నమై ఉన్నారు. దీన్ని చూసి జీర్ణించుకోలేని, అరే వీళ్ళు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు, ఒక్క సంవత్సరంలోనే ఇప్పటికి 5-6 లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా వాళ్ళ అడుగులు సఫలీకృతం అవుతూ ఉన్నారు, వాళ్ళ ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. రేపటి రోజున ఈ ఒరవడి చూస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానమే కాదు, ఇంకా అధికంగానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉన్నారు. అలా గనక ఇస్తే 20 లక్షల ప్రత్యక్షోపాధి దక్కితే, ఒక 50-60 లక్షల మందికి పరోక్షోపాధి దక్కితే
ఆర్థిక ముఖచిత్రమే మారిపోద్ది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇప్పటికే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది, జిఎస్డిపి మెరుగైన గణాంకాలు నమోదు చేస్తూ ఉంది. అలా గనక వీళ్ళు సక్సెస్ఫుల్గా పరిపాలన చేస్తూ ఉంటే రేపు మళ్ళీ 2029 ఎన్నికల నాటికి కూడా మన పరిస్థితి ఇప్పుడు పరిమితమైన 11 స్థానాల నుంచి ఇంకా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతామేమో అనే ఒక భయాందోళనతోటి వైసీపీ పార్టీ వాళ్ళు ఒక వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఏ విధంగా? హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. అంటే ఆరోగ్యకర రాజకీయాన్ని చేయలేనప్పుడు అనారోగ్య ప్రచారం చేయి. అనారోగ్య ప్రచారం ఏంటి? పనివాడు పని చేసుకుంటూ వెళ్తున్నాడు, పనికిమాల ప్రచారం చేసుకుంటూ వెళ్దాం మనం. ఆ పనికిమాల ప్రచారం ఏంటి? లోకేష్ గారు లండన్ వెళ్తున్నారు, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ వాళ్ళ ప్రాంతానికి లోకేష్ గారు లాంటి నాయకుడు వచ్చినప్పుడు సహజంగా కలిసే ప్రయత్నం చేస్తారు, మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ మేము కూడా ఉంటున్నాం సార్, మా వంతు ఏమైనా బాధ్యతలు ఉంటే అప్పచెప్పండి అని చెప్పని, మా వంతు మాకున్న పరిచయాల ద్వారా రాష్ట్ర బ్రాండింగ్ని పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పని ఆ సంఘీభావం వ్యక్తం చేస్తారు. ఇది ఈరోజు కొత్త కాదే. ఎన్టీ రామారావు గారు అమెరికా పర్యటనకు వెళ్ళినా, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా పర్యటనకు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినా, ఆఖరికి మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ తెలుగు సమాజం మొత్తం ఒక్క అమెరికా కాదు, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుంచి కూడా తెలుగు సమాజం తరలొచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అయ్యారే. ఇవాళ లోకేష్ గారు లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే స్వాతిరెడ్డి అనే అకౌంట్ నుంచి ఒక అమ్మాయి క్రియాశీలకంగా ఉంటుంది. ఆ అమ్మాయి మర్యాదపూర్వకంగా లోకేష్ గారిని కలిసింది. అక్కడ కలిసిన ఫోటోనా లేకపోతే అంతకుముందు ఇండియాలో కలిసిన ఫోటోనో ఒక ఫోటో షేర్ చేశారు. షేర్ చేసి ఇంతటి బృహత్తర కార్యక్రమంలో లోకేష్ గారు ఎంగేజ్ అయ్యి ఉంటే దానికి వక్ర భాష్యాలు చెప్తా లోకేష్ గారు ఈ అమ్మాయిని కలవటం కోసం లండన్ వెళ్ళారు అని చెప్పని. ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళున్నారు. రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతని గుర్తెరిగి ఆయన హ్యాపీగా తన కొడుకు అవార్డు ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేయచ్చు. కానీ ఆయన ఇందాకే నేను చెప్పినట్టుగా ఇక్కడి వరకు వచ్చాం, ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా కన్విన్స్ చేసి మన రాష్ట్రానికి రప్పించుకోవాలి, మన రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోవాలి, మనకున్న రిసోర్సెస్ గురించి, మన పాలసీస్ గురించి మనమే పరిచయం చేయాలి అని చెప్పిన ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతోటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఈ సంకుచితపు, సంస్కారహీనపు ప్రచారాలతోటి ఈ ప్రచారాలు చేయటం ద్వారా వాళ్ళ పనిని వీళ్ళేమన్నా తగ్గించగలుగుతారా? వాళ్ళ స్ఫూర్తిని వీళ్ళేమన్నా చంపేయగలుగుతారా? వీళ్ళ సంస్కారపు స్థాయి ఇది, వీళ్ళ ఆలోచన పరిధి ఇంతే అని చెప్పని ఇటువంటి శ్రేణులని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇది అని చెప్పని వీళ్ళ ఆలోచన పరిధి అక్కడికే పరిమితమైంది. ఆనాడు వాళ్ళు పాలనలో ఉండి హైకోర్టు న్యాయమూర్తుల నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల దాకా మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన సోదరిని లక్ష్యంగా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని లక్ష్యంగా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న కుమార్తెని లక్ష్యంగా చేసుకున్నారు. వీళ్ళ ఆలోచన పరిధి, వీళ్ళ సంస్కారపు స్థాయి ఇది అని చెప్పని ఇప్పుడు ఈ కుసంస్కారపు ప్రచారాల ద్వారా మరొకసారి మా స్థాయి ఇదే, మేము మా గిరి మేము గీసుకొని ఇంతకన్నా మెరుగ్గా మేము ఆలోచించలేం, వ్యవహరించలేము అని చెప్పని వాళ్ళ స్థాయిని ఆ రొచ్చుకుంట స్థాయికి వాళ్ళు పరిమితం చేసుకొని ఈ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీటి వల్ల లోకేష్కో లేదు రాష్ట్ర ప్రభుత్వానికో జరిగే నష్టం లేదు. కానీ ఈ విధమైన వ్యవహార శైలి వల్ల వైసీపీ ప్రజల మనసుల్లో మరింతగా వాళ్ళ స్థాయిని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు.